హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికి సాయిరామ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. నిన్న పెట్టవలసిన వీడియో ఈరోజు పెడుతున్నాను. టైం లేక పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలు కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కోసుకొని గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. కొంచెం మసాలా కూడా పెట్టుకోవాలండి. నేనైతే ఆల్రెడీ నూరిన మసాలా ఉంది, అందుకనే నా మసాలా నూరలేదు. తర్వాత టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి, అది కూడా మిక్సీ పెట్టుకోవాలి. దుమ్ముగా పెట్టుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఈ పన్నీర్ ముక్కలు లైట్గా వేపాలి, ముక్కలు తీసేయాలి. తర్వాత ఉల్లిపాయ నూరుకుని వేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ నూనెలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత టమాటా కూడా కొద్దిగా దుమ్ముగా మిక్సీ పెట్టుకోవాలి. అది ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేయాలి. అది ఇది కలిపి కొంచెం ఉప్పు వేసుకోవాలి, పసుపు ఉప్పు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేయాలి. పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలి, 2-3 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా మసాలా వేసుకొని కలుపుకోవాలి. కారము పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ములక్కాడ వేసుకోవాలండి. నేను ములక్కాడ వేసి పన్నీర్ వేసి కర్రీ చేశాను. ములక్కాడ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేయాలండి. వేసి అది కూడా వేసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా కలపాలి. దానికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి. మసాలా కూడా వేసుకోవాలండి వేపేటప్పుడే. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేయాలండి. గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి, లేదంటే ములక్కాడ ముక్కలు ఉడకవు వేయకపోతే. వేసుకొని మూత పెట్టేసుకోవడమే అండి. పన్నీర్ కూర రెడీ అయిపోయింది. వాటర్ వేసేటప్పుడు స్టవ్ మీద పడిపోయిందండి. స్టవ్ అంతా మళ్ళీ చండాలం అయిపోయింది. ఇదంతా క్లీన్ చేశాను. తప్పదు కదా, నేను చేసిన తప్పది. పైనుంచి వాటర్ వేసేటప్పటికి పైకి వచ్చేసి పడిపోయింది అనమాట. మళ్ళీ అదంతా శుభ్రం చేసుకున్నాను. చేసుకొని అప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట సేపు వదిలేస్తే కూర రెడీ అయిపోయిందండి. కూర రెడీ అయిపోయినాక చాలా టేస్టీగా ఉందండి కూర మాత్రం. ఇలా చేసుకోండి సింపుల్గా. హెవీగా అవి వేసేయాలని ఏం లేదు. మీకు నా కర్రీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.